సరే, ఒకరోజు నేను సువర్ణరాజు శారమ్మ గారు అబ్బాయి తెలుసుగా, ఆ కోళ్లఫారం రంగారావు గారి కోళ్లఫారాల్లో ఇల్లు లేడు అందావిడ. ఊరకనే వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాం. నేను కాసేపు ప్రార్థన చేసేసరికి గట్టిగా చేస్తున్నాడు సువర్ణరాజు. కాసేపుడికి ఏడవడం మొదలెట్టాడు. కాసేపుడికి పాపిని ప్రభువా అని ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. మొత్తానికి దేవుని కార్యం జరిగింది. స్తోత్రం, ఆమేన్. చూశారా, ఏకాంత ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఇద్దరిద్దరుగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. చాలాసార్లు మనం అందరూ ఉన్నప్పుడు మనకు ప్రార్థన అంతా వలకబోసేస్తాం. అందరూ ఉన్నప్పుడు పాటంతా చెప్పండి, ఈ బోధులో నుండి ఆ బోధులో వచ్చిందాకా పాడతాం. కానీ నా ఉద్దేశం అయితే మంచిదే అది. కానీ ఇంకొకటి ఏం చేయగలమో తెలుసా, మనము ఒక్కరమే పాడాలి. పాడుకోవాలి అనలేదు నేను, పాడాలి, ప్రభువు కొరకు పాడాలి. ఆమేన్. మా మేనమా ఒక ఆయన ఉండేవాడు. ఇక ఆయనకు దున్నపోతులు బండెక్కితే చాలు ఆ నెలకూరులో ఈల పాట వచ్చేసేది. దానివల్ల ఆయనతో పాటుగా మాకు కూడా కొద్దిగా వచ్చింది. కాకపోతే దున్నపోతుల బండి లేదు కాబట్టి ఇట్లా ఆయనకి ఇక ఈల పాటలు అన్నమాట. ఆ పౌరాణికాలు ఆడుతూ ఉండేవాడు. అందులో భాగంగా మనకు కూడా మనకు పాటలు పుట్టుకు రావాలి. పాటలు మన నోట నుండి తన్నుకు రావాలి. నా నోటన్ క్రొత్త పాట. మెల్లిగా చెప్తా, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఆ ముగ్గురిని ఎవరిని తీసుకెళ్తాడు? సపోజ్ మీటింగే అనుకుందాం. ముగ్గురిని ఎవరిని తీసుకెళ్తాడన్నా? పాటలు పాడేవారినా, పాడిన వాళ్ళనా? ప్రార్థన చేసేవాళ్ళనా, చేయని వాళ్ళనా? బైబిల్ చదివేవాళ్ళనా, చదవని వాళ్ళనా? ఆసక్తిగా ఉండేవాళ్ళనా, ఉండని వాళ్ళనా? పాత్రలు శుభ్రపరిచేవాళ్ళనా, శుభ్రపరచని వాళ్ళనా? మరి ఉట్టోళ్ళు ఎందుకు ఆటోలు ఎక్కుతున్నారంట? ఉట్టోళ్ళు ఎందుకు? ఎవరు కావాలి? గట్టివాళ్ళు కావాలి. యేసయ్యను హత్తుకోవడం అంటే పనిలో ఇన్వాల్వ్ అయిపోవడం. దైవరాజ్యాన్ని కట్టేవారుగా ఉండాలి మీరు. ఆమేన్. నేను అనుకుంటున్నాను వీళ్ళు ముగ్గురే యాక్టివ్ పీపుల్. ఏమండి? యాకోబేమో యాకోబు పత్రిక, యోహానేమో పత్రికలు, ప్రకటన గ్రంథం, మామూలు వాళ్ళు కాదు. పేతురు గారేమో 2 పత్రికలు. యాక్టివ్ మెంబర్స్ వీళ్ళు. పరిచర్యలో మనకు యాక్టివ్ మెంబర్స్ కావాలి. మాకు ఒక ఆయన ఉంటాడు కూచిపూడిలో, ఇంత పెద్ద మూట వేసుకు తిరుగుతాడు. చూసేవాళ్ళు అనుకుంటారు అవన్నీ 500 కట్టల కామసం అని. తీరా చూస్తే ఏమీ లేదు. పెద్ద మూట భుజం మీద ఇక్కడ ఉంటుంది. మధ్యలో అటు ఇటు కూడా పరిగెత్తాడు. పొరపాటున కనుక ఆ మూట తీసుకుని మీరు ఇదిలిచ్చి చూశారనుకోండి, ఏముంటుంది తెలీదా మీకు? బట్టల పనమారేనంట అయింది. మరి ఇప్పుడు ఉన్నాడో లేడో? అటు పరిగెత్తా, ఇటు పరిగెత్తా. ఆ మధ్య మేము పిచ్చివాళ్ళందరికీ దాన్ని ఏమంటారు, దుప్పటిచ్చి 100 రూపాయల నోటు చేతిలో పెట్టాం, ఏదైనా కాయలన్నా కొనుక్కుంటారని. ఇట్లా చూశాడు, 100 రూపాయలు ఇడిదిప్పాడు, అటు ఇసిరేసాడు అంతే. అలాంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇప్పుడు నీ మూటలో ఏమీ లేదు. సంఘం అని పేరే కానీ ఉన్నదంతా పొట్టు తప్పలో. ఇంకా సువార్త ఎక్కడ జరుగుద్ది? ఇంకా పరిచర్య ఎక్కడ జరుగుద్ది? ఇంకా దేవుని పని ఏం జరుగుద్ది? ఉట్టోళ్ళందరినీ పోగేసుకుని అడావుడి చేసి ఏమన్నా జరుగుద్దా? గట్టి గింజలు కావాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పట్లేదు మీరు అమ్మా?
మీరే ఆ గట్టి గింజలుగా మారాలి. ఈ మధ్య ఏదో మందు వచ్చిందంట, అది కొడితే తప్పలు కాకుండా ఉంటాయంట, గింజలు ఏమవుతాయి, గట్టి పడతాయి. ఆ మందు పడాలి ఈ రాత్రి. స్తోత్రం. గింజలను గట్టిపరిచే మందు పడాలి. స్తోత్రం చెప్పండి. ఏమేయాలి కిషోరు? వర్తమానాల ద్వారా గింజలు గట్టిపడాలి. ఒక మహానుభావుడు ఒక ఇంటికి వెళ్ళాడు. మరి ఏం చెప్పాడో తెలియదండి. వచ్చే బిడ్డ పుట్టుక్కును మానేసింది మందిరానికి. ఏదో వేశాడు విషపు చొక్క. ఇక్కడే ఉన్నాడు. నా గురించే అనుకుంటున్నాడు. నీ గురించే కదా. నువ్వు అనుకున్నంత తేలిక కాదు అది. మేము ఆ ఆత్మ కొరకు ఏడ్చాం, ప్రార్థించాం, ధనాన్ని కూడా ఖర్చు పెట్టాం. మెనీ డేస్ నా హృదయం గంతులు వేసిన సందర్భంలో నీవక్కడ విషపు గుళిక వేశావు. నిన్ను మామూలుగా వదిలిపెట్టాడు దేవుడు. నీ తొక్క లాగుతాడు, గురక్కు తీసినట్టు తీస్తాడు తిత్తి. ఎందుకో చెప్పనా? భక్తి చేసే బిడ్డ జారిపోయి వెళ్ళిపోయి మళ్ళా అన్యురాల కన్నా ఎక్కువగా ఘోరంగా తయారైపోయింది. దానికి కారణం నీవే. ఎలా సేవకుడిగా పిలువబడతావు? ఎలా స్టేజ్ ఎక్కుతావు? నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? నేను చెడగొట్టానే దేవుని పనినని, నేను విషపు గుళికను వేశానే అన్న జ్ఞానం నీలోనికి వచ్చిందా? నువ్వు అనుకున్నంత తేలిక కాదు అది. గుండెను కోసావు, ఆత్మను నరకము వైపు త్రిప్పావు. మనము వేసేటటువంటి మందు గింజలను గట్టిపరచాలి. మేము ఈరోజు ఇక్కడ పెడసనగల్లులో ఉన్నామంటే ఇక్కడ ఈ సంఘ బిడ్డలే కాదు, సిస్టర్ బ్రదరాల దగ్గరికి వచ్చేది కొద్ది మందే. కానీ మిగిలిన సంఘ బిడ్డలను ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ధైర్యాల్లో ఒక ధైర్యం ఏంటంటే, మనం ఒక చోట అడుగు పెట్టామంటే దేవుడు అన్ని సంఘాలను బలపరుస్తాడు, అన్ని సహవాసాలను బలపరుస్తాడు, అందరినీ దీవిస్తాడు. హల్లెలూయా.